2026వ సంవత్సరము మేషరాశి వారికి ఎలా ఉంది చూద్దాము. ముఖ్యంగా మనం చూసినప్పుడు 2026వ సంవత్సరం 6+2+2 మొత్తం కలిపితే 10 అంటే 1 అన్న సంఖ్య వస్తుందన్నమాట. ఈ 1 అన్న సంఖ్య అన్నది మొత్తానికి మనం చూసినప్పుడు ప్రోగ్రెస్కి, గ్రోత్కి, గవర్నమెంటల్ డెవలప్మెంట్కి, పాలిటిక్స్లో ఉన్న వాళ్లకు, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్లకు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్లకు, వైద్య రంగంలో ఉన్న వాళ్లకు అంతా ఇది చాలా బాగా ఉంటుందని మనము చెప్పవచ్చు. కాకపోతే కొంచెము కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్లకు మాత్రం కొంచెం ఫ్లక్చువేషన్స్ అన్నది ఈ సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు మనము జోడియాక్ వారిగా ఎలా ఉంది అన్నది చూద్దాం. తులారాశి వారికి 2026 ఎలా ఉంది చూద్దాం. ముందుగా కెరీర్లో మీకు వచ్చిన కార్డు ఏస్ ఆఫ్ కప్స్. చాలా ఎమోషనలీ అయిపోవడం, జాబ్లో ఎమోషన్స్ని మీరు కలిపినప్పుడు కొంచెము సెట్ బ్యాక్ అన్నది తప్పకుండా ఉంటుంది. కానీ యూనివర్స్ ఒక అనుగ్రహం మీ మీద పూర్తిగా ఉంది కాబట్టి ఎమోషన్ని పక్కన పెట్టేసి ప్రొఫెషనలీ ముందుకు సాగితే గనక తప్పకుండా ఈ సంవత్సరం చాలా బాగుంటుందన్నమాట. ఫినాన్సెస్లో చూసినప్పుడు టవర్ సిచ్యువేషన్, ఒకలాగా టవర్ అన్నది విపరీతమైన ఖర్చు రావడం, ఎదురు చూడని ఖర్చు రావడం, దానివల్ల మీకు లైఫ్లో కొంచెం అస్తవ్యస్త కావడం అన్నది కనిపిస్తుంది. అనవసరమైన ఖర్చు పక్కన పెట్టండి, ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ఎదురు చూడని ఖర్చులు చాలా ఉంటుంది అన్న కారణం వల్ల మన వంతు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. హెల్త్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు హై ప్రీస్ట్రెస్. చాలా రోజుల నుంచి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే ఇప్పుడు డీప్ ఇన్వెస్టిగేషన్ వల్ల అది బయటపడి మీరు ఎందుకు కష్టపడుతున్నారు అన్న దానికి ఒక పరిష్కారం దొరుకుతుందన్నమాట. రిలేషన్షిప్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు హ్యాంగ్డ్ మ్యాన్. రిలేషన్షిప్లో మీరు అంత బాగా లేకపోయినప్పటికీ కూడా లైఫ్లో మీ ఒక పరిస్థితి బాలేదు అని తెలిసి కూడా కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్లో వేరే దారి లేకుండా ఉండడం అన్నది కనిపిస్తోంది. అలాంటి సమయంలో మీకు చాలా నిజాలు కల్పించడం, మీ ఏ పరిస్థితిలో మీరు ఉన్నారు, మీరు అసలు చేయాల్సింది ఏమి అన్న నిజాలు మీకు బయటపడే అవకాశం ఉంది. మొత్తానికి రిలేషన్షిప్లో చూసినప్పుడు అంత బాలేదు. మొత్తానికి తులారాశి వారికి ఈ సంవత్సరం బాలేదు కాబట్టి మీరు అమ్మవారికి, మహాలక్ష్మికి ప్రతినిత్యము అమ్మవారికి శ్రీ సూక్తం చదవడం, శుక్రవారాల్లో గుడికి వెళ్ళడం, అమ్మవారికి గులాబీ పూలు సమర్పించడం వల్ల ఈ సంవత్సరం కొంచెం సాఫీగా పోతుంది.